దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. మనకు ఐశ్వర్యం ఎలా కలుగుతుంది? మనకు సిరి సంపదలు ఎలా కలుగుతాయి? దేవుడు లోక సంబంధమైనటువంటి క్షేమము ఆశీర్వాదం ఎలా ఇస్తాడంటే యెహోవా ఆశీర్వాదం వలన అవి మనకు కలుగుతాయి. యెహోవా ఆశీర్వదిస్తేనే మనకు దేవుని యొక్క ఐశ్వర్యం కలుగుతుంది. మన కష్టార్జితం వలన, మన శ్రమ వలన, మన స్వయం కృషి వలన మనకేమి దొరకదు. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో అప్పుడు మనకి సమస్తము క్షేమకరముగా ఆశీర్వాదకరముగా ఉంటుంది. కాబట్టి యెహోవా మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. దేవా నన్ను ఆశీర్వదించమని యాకోబు ప్రార్థన చేసి దేవుని కృప పొందాడు. మనము కూడా అట్టి కృప పొందుదాము కాక. దేవా నాయన మీకు వందనాలు. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే నాయన మేము ఐశ్వర్యవంతులం అవుతాము, గొప్పవారం అవుతాము, సుఖక్షేమాలు పొందుతాం. అట్టి కృప మాకు దయచేయమని, నీ యొక్క ఐశ్వర్యంతో మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.